ఈ రోజు ఈ సినిమా ఎంత విజయవంతం కావడానికి చాలా ఆనందంగా ఉంది. ఎన్నో కాపుల తర్వాత మా రవితేజ సార్ సినిమాని ఇంత బ్లాక్ బస్టర్ మూవీ ఎంత హిట్ అవుతుందని మేము కళ్ళబడలేదు. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్. అలాగే ప్రతి కన్న తల్లిదండ్రులు 10-11 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఆడపిల్లలు ఖచ్చితంగా చూడవలసిన సినిమా. ఈ 2026లో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ ఏదైనా ఉందంటే ఇదే. ప్రతి గుండె కూడా టచ్ చేస్తుంది. ప్రతి సీన్ కూడా ప్రతి మనిషికి ఖచ్చితంగా బయటకు వచ్చేటప్పుడు కళ్ళంట నీళ్లతో రావాల్సిందే. 200% ఎవరైనా సినిమా చూసి ఆడవలసిందే. సూపర్ డూపర్ ఎమోషనల్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ. జై రవితేజ, మహారాజా, జై సినిమా. అది మనకు కొనుక్కన్నా కొనుక్కు రవితేజ ఫ్యాన్స్. సినిమా మాత్రం సూపర్ ఉంది. మేము ఈ సినిమా కోసం దగ్గరగా 6 సినిమాల నుంచి లోపల చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు దాకా చూసాం. సినిమా చూస్తాం బయటకు వస్తాం నిరాశ, సినిమా చూస్తాం బయటకు వస్తాం నిరాశ. అందరూ ఒకటి అన్నారు, రవితేజ పని అయిపోయింది, నాకు సినిమా పోయింది అన్నారు. మా ఓటు కొట్టాడు బ్లాక్ బస్టర్. అన్నీ కూడా సూపర్ అన్న. చాలా రోజుల తర్వాత ఒక అన్నను చూస్తుంటే, మా మాస్ మహారాజా రవితేజ చూస్తుంటే కన్నీళ్ళు రాలేదన్న. ఈ బయట రూమర్స్ కానీ, బయట చాలా మంది కానీ, ఈ రివ్యూస్ కానీ చాలా మందిని చూసాం. చాలా మంది కూడా రవితేజ అయిపోయాడు. ఎక్కడన్నా అయిపోయాడు. ఏంటి అయిపోయింది రవితేజ కంటెంట్ ఉన్న మనిషి. ఒక రవితేజ కంటెంట్ ఉన్న మనిషి. ఆ కంటెంట్ ఉన్న మనిషి అంటే గిరిమొత్తం నిలిపించాడు. రవితేజ అందరిని ఎడిపించాడు అన్న. మా ఫ్యాన్స్ అందరినీ ఎడిపించాడు. ఒక తల్లిదండ్రులు కదా, ఒక ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ. ఇరుమూడి సక్సెస్ఫుల్ మూవీ. చాలా గ్రేట్ గుడ్ ఫ్యామిలీ మూవీ. అయ్యప్ప మాల ధరించడం కానీ సాంగ్స్ కానీ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అండి సూపర్. ఒక స్వామికి ఒక భక్తులు కొన్న అనుబంధం, ఒక పాపకి ఒక తండ్రి కొన్న అనుబంధం ఈ సినిమాలో పెద్ద క్లారిటీగా ఉంటుంది. మనం బయటికి వెళ్ళిన తర్వాత పిల్లల్ని ఎలా ఎదగాలి, ఏం చెప్పకూడదు, ఏం చెప్పాలి అనే ఒక థాట్ ఉంది. ప్రతి ఒక్కరు ఏడ్చారు. సినిమా అలా ఏడిచ్చారు. సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. జై రవితేజ. ఎలా ఉంది? సూపర్ బ్లాక్ బస్టర్. నేను అల్లొచ్చిన ఫ్యాన్. అంటే నేను ఇప్పుడు రవితేజ ఎందుకని? రవితేజ అంత బాగా చేయడం, యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. సినిమా అయితే సాంగ్స్ ఎలా ఉన్నాయి? చాలా కొట్టాడని, బీజిఎం అయితే ఇంకా బాగుందని. చూడొచ్చు అంటారు అందరూ చూడొచ్చు, ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. అన్ని సినిమాలు ఫ్లాప్ అన్నారని రవితేజ. ఇది నీ సినిమా చూసాక వచ్చాను. అది ట్రైలర్ చూసాను. ఇక్కడ ట్రైలర్ చూసాక ఇక్కడికి వచ్చి సినిమా చూసాక ఎక్స్పీరియన్స్ చేశాను. చాలా బాగుంది సినిమా. అయితే ఈ విషయంలో ఇది 100% ఇవ్వగలను. నీ ఫేవరెట్ హీరో ఎవరు? ఈ రోజు నుంచి రవితేజ. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి H1 న్యూస్ ఏపీ ఛానల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.